బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తల దాడిపై వైసీపీ నేతలు చర్చించారు. అటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు కూడా నమోదైంది. జోగి రమేష్ పై 164/2026 బిఎన్ఎస్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ సత్యవతి ఇచ్చిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జోగి రమేష్ నివాసంపై దాడి కేసులో టీడీపీ కార్యకర్తలు కాకి నాగరాజు, గణపతి, మేసిపాము బాబురావులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. లక్ష్మి, నిన్న జరిగిన ఘటనపై ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఇప్పుడు జోగి రమేష్ పై మరోసారి కేసులు నమోదయ్యాయి. దాంట్లో 196, అదేవిధంగా 359తో పాటు 153A, 105, 341 ఐపీఎస్ సెక్షన్ల కింద ఇప్పటికే జోగి రమేష్ పై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి చూసుకుంటే పూర్తిగా అంటే లడ్డూ విషయంలో కొంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్తో పాటు. అదేవిధంగా చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది జోగి రమేష్, అదేవిధంగా అంబటి రాంబాబు. అయితే అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తరహాలోనే టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ ఇంటి దగ్గరకు కూడా చేరుకున్నారు. కానీ కొంతవరకు పూర్తిగా దగ్ధం అయిపోయినా కొంతవరకు అయితే ఒక ఉత్కంఠత నిన్న అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇంకోసారి చూపించే ప్రయత్నం చేద్దాము. నిన్న సాయంత్రం అంటే ఒక బీర్ బాటిల్లో పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి వేయటం, ఈ విషయంలో పూర్తిగా ఇక్కడ దగ్ధం అయిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఇక్కడ ఇబ్రహీంపట్నం పెర్రి దగ్గర నుండి పూర్తిగా జోగి రమేష్ ఇంటి వద్ద పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. రాత్రి 11 గంటల సమయం వరకు పూర్తిగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ సుమారుగా 3 గంటల నుండి టీడీపీ నాయకులు జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకుంటారు అనేది కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో కొంతవరకు పోలీసులు అయితే ఇక్కడ మోహరించిన పరిస్థితి. కానీ కొంతవరకే అడ్డుకట్ట వేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కీలకంగా వైసీపీ శ్రేణులు చెప్తుంది ఏంటంటే కావాలనే కక్ష కట్టి ప్లాన్ ప్రకారంగా చేశారు అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో దీంట్లో ఈ దాడిలో బ్లేడ్ బ్యాచ్ను, అదేవిధంగా కొంతమంది కేసులో ఉన్న వాళ్ళని ఇక్కడ ప్రలోభాలు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు స్థానిక టీడీపీ నాయకులు ప్రమేయంతోనే ఈ దాడి జరిగింది అని కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటల సమయంలో ముందు జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నారు. మరో పక్కన పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ 1 గంట సమయంలో ప్రెస్ మీట్ పెట్టాలని కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే జోగి రమేష్ పై ఇప్పటికే పలు కేసుల మీద ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు గత కేసులకు సంబంధించిన కూడా విచారణ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా తన లాయరు ఇక్కడ ఉన్న పరిస్థితిని కూడా, ఇంట్లో పరిస్థితులు బాగాలేదని కూడా ఆయన దీనికి సంబంధించి కూడా ఆయన వెళ్లకుండా ఆగడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే జోగి రమేష్ ఇంట్లోనే ఉన్నారు. మరి కొద్దిసేపట్లో 1 గంట సమయంలో పూర్తిగా జోగి రమేష్ బయటకు వచ్చి ప్రెస్ మీట్తో మాట్లాడే అవకాశం ఉంది. కొంతమంది నేతలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగిన ఘటన చూసుకుంటే నిన్న ఒక పక్కన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు, మరో పక్కన జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా దాడి చేయడం జరిగింది. పెట్రోల్ బాంబులు, సీసాలతో బాంబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అదేవిధంగా రాళ్ల దాడి కూడా చేయడం ఉంది. ఎలా చూస్తారు ఇదంతా? ఇది ఒక అమానుష్య చర్య అండి. దీనిని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెడ్ బుక్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు, సైకో అన్నారు, అది అన్నారు, బాసుడికే అన్నారు, అది అన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళని పొన్నెత్తి ఏమీ అనలేదు, వాళ్ళ ఇంటి మీదకి ఎవరిని పంపించలేదు. కానీ నిన్న వాళ్ళు గంధాలయం చైర్మన్ వాళ్ళ అంబటి రాంబాబు మీద ఏ విధమైన అమానుషంగా మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు. పోలీసులు ప్రత్యేక పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా ఒక్క మాట కూడా తోలని అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టి వాళ్ళని ఆయన జైల్లో వేసి వాళ్ళ ఇల్లు ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ కూడా అడగడం జరిగింది. క్షమాపణ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఆమెను కూడా క్షమాపణ చెప్పాలి, ఆమెను కూడా లోన్ అయ్యాలి కదా.
జోగి రమేష్ గారు దాని గురించి ఖండించినందుకు లోకేష్ గారు పగబట్టి బీసీలు వెనకబడిన నాయకుడని జోగి రమేష్ గారిని హతమార్చాలని ఈ ఇంటికొచ్చి బీరు బాటిల్ అదేవిధంగా పెట్రోల్ బాంబులు వేసి రాళ్ళు వేసి కొట్టి చంపాలని వచ్చారు. ఆయన లక్కీగా ఆ టైంలో లేరు, తమ్మలపల్లి వెళ్ళారు. అందుకనే ఇంట్లో ఉన్న వారిని హతమార్చాలని చూశారు. పోలీసులు వచ్చేసి ప్రేక్షక పాత్రే చూస్తున్నారు కానీ వాళ్ళని ఏమి ఆపే పరిస్థితి కూడా కనపడలేదు వాళ్ళు. అదేవిధంగా నిన్న జోగి రమేష్ గారి ఇంటికాడ ఈ సంఘటన జరిగినప్పుడు మా జిల్లా అధ్యక్షులు అవినేష్ గారు మరి మొండితో జగన్మోహన్ గారు రాబోతుంటే 100 మంది పోలీసులు ఎలా తయారయ్యారు అప్పటికప్పుడే. వాళ్ళకి ఎలా తెలిసింది ఇన్ఫర్మేషన్? ఇక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు తెలిసే వచ్చారని మా ఉద్దేశం. మేము ఇట్లా చేస్తాము, మీరు 2-3 రండి అని చెప్పి వచ్చారని మా ఉద్దేశం. నిన్న నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టారు అంబటి రాంబాబు మీద. పెట్టినప్పుడు జోగి రమేష్ ఇంటికి వెళ్ళాలని నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిండో, నియోజకవర్గం ఎమ్మెల్యే ఇచ్చిండో మాకైతే తెలియదు కానీ జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళాలని వాళ్ళు ముందే ప్లాన్తో ఉన్నారు. పోలీసులు కూడా తెలిసిన మా ఉద్దేశం. చూసుకుంటే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత 4 పైన ప్రస్తుతం అయితే టీడీపీ శ్రేణులపై అయితే ఇబ్రహీంపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం బయట పక్కన చూసుకుంటే ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. నిన్న రాత్రి సుమారుగా జోగి రమేష్ తమ్మలపల్లి నుంచి ఇక్కడికి 11 గంటల 30 నిమిషాలకు ఇక్కడికి రావటం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితిని గమనించడం, ఆ తర్వాత ఇక్కడ నుండి సుమారుగా 12:30 సమయంలో ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం 10 గంటలకి సమయంలో ప్రెస్ మీట్ ముందుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొంచెం లేట్ అవుతుండటంతో 1 గంట సమయంలో ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతామని ఇప్పుడైతే చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ ఏం మాట్లాడతారు, జోగి రమేష్ కీలకమైన వ్యాఖ్యలు ఏం చేస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక దుమారాన్ని అయితే రేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి సుమారుగా 83 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ రావడంతోనే బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత వైసీపీ పూర్తిగా లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పూర్తిగా నాయకులు ఎక్కడికక్కడ గుళ్ళ దగ్గరికి వెళ్ళి లడ్డూ విషయంలో అక్కడ పూజా కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు కీలకమైన వ్యాఖ్యలు నాయకులు వైసీపీ శ్రేణులు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కీలకమైన వ్యాఖ్యల్లో ప్రత్యేకంగా చెప్పుకుంటే జోగి రమేష్ నారా లోకేష్ పై కొంత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఇప్పుడు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగింది. సుమారుగా 4 కేసులు ఆయన మీద, ఇప్పుడు 4 సెక్షన్ల మీద ఆయన మీద కేసు నమోదు చేశారు. అయితే దాంట్లో ఇప్పుడు పోలీసులు జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్కి జోగి రమేష్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్న జరిగిన దాడి ఒక పక్కనైతే జోగి రమేష్పై మరో కేసు నమోదవడంతో కొంత ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాల్లో నుండి బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే 1 గంట సమయానికి ఈ పోలీసులు మళ్ళీ జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారా, లేదంటే ప్రెస్ మీట్ పెట్టనిస్తారా లేదా అనేది కూడా కొంత అనుమానం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇబ్రహీంపట్నంలో అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. నిన్న జరిగిన ఈ ఘటన సంబంధించి పూర్తిగా ఇక్కడే ఈ పెట్రోల్ సీసాలతో ఇక్కడ విసిరేయడం జరిగింది. పూర్తిగా ఇదంతా దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో నిన్న సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం, జోగి రమేష్ తండ్రి జోగి వెంకటేశ్వరం మాత్రమే లోపల ఉండటంతో కొంత ఆయన ఆందోళన పడ్డారని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయన పెద్ద వయసు కాబట్టి కొంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా ఆయన మాటల్లో స్పష్టం అవుతున్న పరిస్థితి. వైసీపీ శ్రేణులు మాట్లాడతా చెప్పండి ఏంటి మరి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నేను ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని అంటే 4 మీద కేసు నమోదు. 4,000 మంది వస్తే 4 ఏంటండి? 4,000 మంది వచ్చారు. 4 మీద జోగి రమేష్ గారు ఏం చేశారని జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి? ఇప్పుడు సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, చూసుకోవాలి, వాళ్ళందరం చూసుకోవాలి. వీళ్ళందరిని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఏంటనేది మా ఒక్క అభిప్రాయం. ముందు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ పరామర్శించిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? అంటే మొన్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజా కార్యక్రమం చేసినప్పుడు నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని దాని మీదే సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారనేది చెప్తున్నారు. సుమోటోగా చేస్తానంటున్నారు. జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు?
ఏం మాట్లాడారు? దాంట్లో తప్పే ఉంది. మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపాడు అని వాళ్ళే వాగారు, బాసిడిక్కే అన్నారు. మరి ఆయన ఏం చేయలేదు కదా వాళ్ళనే. ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు కూడా తిట్టాడు, పబ్లిక్ మీటింగ్లో బూతులు కూడా తిట్టాడు. బూతులు తిట్టినప్పుడు వీళ్ళేం చేయలేదు కదా. ఇప్పుడు ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి అంటుంటారు. ఇవన్నీ మనం పరిగణలో తీసుకోకూడదు. ముందు నువ్వు న్యాయం చేయాలి, జనాలకు న్యాయం చేయమని చెబుతున్నారు జోగి రమేష్ గారు. జగనానికి న్యాయం చేయండి, మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి, ఇది మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఆ మంచి ప్రభుత్వాన్ని మీరు న్యాయం చేయండి అని చెబుతున్నారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే జోగి రమేష్ ఇంటి దగ్గర ఒక ఉధృత వాతావరణం అయితే కొనసాగుతుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రెస్ మీటు పెడతారా, లేదంటే జోగి రమేష్ అరెస్ట్కి ఓ పక్కన పోలీసులు పూర్తిగా రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత ఇబ్రహీంపట్నంలో కొంత ఉధృత వాతావరణం అయితే కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్